హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను హెల్దీ టేస్టీ క్యారెట్ జింజర్ సూప్ తీసుకొచ్చానండి. ఇది వింటర్ సీజన్లో చాలా హెల్త్కి హెల్ప్ చేస్తుంది. గొంతుకి, జలుబుకి అన్నిటికీ ట్రీట్మెంట్స్ బాగా ఉంటుంది. ట్రీట్ అవుతుంది మెడిసిన్స్ లేకుండా. మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. కలర్ఫుల్ హెల్దీ రెసిపీ. డైట్ చేసే వాళ్ళకు, అలాగే వెయిట్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి హెల్దీగా ఈ సూప్ చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపించేస్తాను రండి. దానికోసం క్యారెట్ని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక బౌల్ ఆఫ్ క్యారెట్ని, అలాగే ఫైన్ని చాప్డ్ గార్లిక్ పీసెస్ 4 పీసెస్ని ఇలాగా ఫైన్ని చాప్ చేసుకున్నాను. అలాగే జింజర్ని కూడా ఫైన్లీ చాప్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ జింజర్ని, 1/2 ఆనియన్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, అలాగే పెప్పరు, బే లీఫ్, అలాగే కావాల్సినవి వాటర్ అండి. వీటన్నిటిని మనము ఆయిల్లో సాల్ట్ చేసుకుందామండి లైట్గా. దీనికోసం నేను కడాయి తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకున్నాను. వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు జింజర్ వేస్తున్నానండి, చాప్ చేసుకున్నవి. అలాగే వెల్లుల్లి, బే లీఫ్, మిరియాలు, మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 ఆనియన్ లైట్గా సాల్ట్ చేసుకుందామండి. 2 నిమిషాలు సాల్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను ఇందులోకి. ఒక 2 మినిట్స్ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఈ సూప్ని ఎవరైతే డిన్నర్ లైట్గా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు, అలాగే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి డైట్ చేయాలనుకునే వాళ్ళు ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా వింటర్లో అయితే ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా ఘాటుగా, గొంతుకి హాయిగా ఉంటుంది మనకి. ఇది మనకి జింజర్, గార్లిక్ అన్నీ వేసుకుంటున్నాం, పెప్పర్ కూడా వేసుకున్నాం. సో మనకి గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి వింటర్ సీజన్స్లో ముఖ్యంగా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషము లిడ్ క్లోజ్ చేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నాం ఇందులోకి తగినన్ని. 1.5 కప్ తీసుకుంటున్నానండి వాటర్. క్యారెట్ సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. మనము ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఒక పీస్ని ఇలాగా పీస్ అయిపోవాలి. మనం ముట్టుకుంటే కట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం దీన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా. ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందామండి. చూడండి, ఇలాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం మనము. ఇదిగోండి, ఇలాగా కింద చూడండి, ఇలాగ నీట్గా స్ట్రెయిన్ అయిపోద్ది మనకు. మొత్తం స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ క్యారెట్ ప్యూరీని మొత్తం మనం బాయిల్ చేసుకున్నామండి ప్యాన్ తీసుకొని. ఇప్పుడు ప్యూరీని బాయిల్ చేసుకోవడానికి తీసుకున్నానండి కడాయిలోకి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు బాగా బాయిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మనం. ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఇదిగోండి, నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మంచిగా ఒక బాయిల్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఇందులో అన్నీ ఉన్నాయి, అల్లం, వెల్లుల్లి, మనకు కావాల్సిన ఆనియన్, అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉన్నాయండి. ఇంకా మీరేం యాడ్ చేసుకోనక్కర్లేదు పైన. హెల్దీ సూప్, టేస్టీ సూప్ అండి. ఈ సూప్ని బాగా థిక్గా ఉంటుందండి, హెల్దీ కూడా కదా. సో డైటింగ్ చేసే వాళ్ళు మనము స్కిప్ చేయాలనుకుంటాం నైట్ టైము. సో అలాంటప్పుడు ఫుడ్ని స్కిప్ చేసినప్పుడు ఇలాంటి హెల్దీ సూప్స్ తీసుకోవచ్చండి. మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం అక్కర్లేదు బయట రెస్టారెంట్స్ లాగా. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా హెల్దీగా అయిపోద్ది సూప్ అయితే. ఈ నురుగు వచ్చింది కదండి పైన, మనకు పొంగు వచ్చినప్పుడు ఆ నురుగుని తీసేసుకోండి వీలైనంత. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను బటర్ వేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు డైటింగ్ కోసం అయితే, మీరు డైట్ చేసే వాళ్ళైతే ఈ బటర్ని స్కిప్ చేసేయచ్చండి. లేదు, నార్మల్గా సీజనల్గా తీసుకోవాలి, హెల్దీగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు బటర్ కూడా యాడర్ ఫ్లేవర్ కోసం యూజ్ చేసుకోవచ్చు మనం మంచిగా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. వింటర్ సీజన్లో చాలా హెల్దీ సూప్ అండి.
చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు ఈ సూప్ని. పిల్లలకి కాఫ్కి కోల్డ్కి బాగా హెల్ప్ అవుతుంది. అంతే అండి, సింపుల్ హెల్దీ టేస్టీ కలర్ఫుల్ యమ్మీ క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడు రెడీ టు హ్యావ్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఎంతో హెల్దీ టేస్టీ సింపుల్ స్పెషల్ సూప్ తీసుకొచ్చానండి. ఎన్నో న్యూట్రియంట్స్ వాల్యూస్తో ఉన్న హెల్దీ సూప్. ఇది డైట్ చేసే వాళ్ళ కోసం, అలాగే ఎవరైనా లైట్గా ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ సూప్, వింటర్ స్పెషల్. ఇప్పుడు వెజ్ బార్లీ సూప్ చేయబోతున్నాను. సో దానికోసం 1/2 కప్ బార్లీ తీసుకున్నానండి. డ్రై బార్లీనే ఇది. అలాగే 1/2 చాప్డ్ ఆనియన్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ జింజరు, 4-5 పీసెస్ ఆఫ్ గార్లిక్ చాప్డ్ తీసుకున్నాను. చాప్డ్ క్యాబేజ్ అండి 2 స్పూన్స్ తీసుకున్నాను. చాప్డ్ బీన్స్ 2 స్పూన్స్. చాప్డ్ క్యారెట్ 2 స్పూన్స్. ఇప్పుడు ఈ బార్లీని మనం నీట్గా వాష్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలండి. బార్లీ చాలా మెత్తగా ఉడకాలి. సో నైట్ ఒక 4 to 5 అవర్స్ అయినా సోక్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఈ బార్లీ కుక్ అయిపోయిందండి. సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. మనం సోక్ చేసుకొని అయినా పెట్టుకోవాలి, లేదా మొత్తగా ఉడికించుకొని అయినా పెట్టుకోవాలి. ఒక 1/2 hour పడుతుంది మనం బౌల్లో ఉడికించుకుంటే. సోక్ చేసుకోకపోతే, సోక్ చేసుకుంటే ఒక 8 to 9 విజిల్స్ పెట్టుకోవచ్చు. సాఫ్ట్ అయిపోద్ది ఇలాగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఆ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ వేయించుకోవడానికి వేసుకుంటున్నానండి. మంచిగా పసరు వాసన పోయేదాకా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని అయినా మీరు నూనె వేగిన దాన్ని బట్టి చూసుకొని వేయించుకోండి. స్మెల్ అయితే రాకుండా వేయించుకోండి. ఇప్పుడు బీన్స్ వేసుకుంటున్నానండి. చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి ఆనియన్ని. ఇప్పుడు బీన్స్ కొద్దిగా వేగిపోయిందండి లైట్గా. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి క్యాబేజ్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నా పర్లేదండి. ఏవైనా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వెజ్జీస్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఏ కూరగాయలు కూడా అవసరం లేదు. ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి కనుక ఏ వెజిటబుల్ అయినా పర్లేదు మనకు. మనం వెజ్జీస్ అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫాస్ట్గా సార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్ని హాఫ్ కుక్ అయిపోయినాయి కదండి. ఈ మూమెంట్లో నేను ఒక మీడియం సైజ్ టొమాటోని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. సో ఆ టొమాటో ప్యూరీని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టొమాటోలోంచి పచ్చివాసన పోయేదాకా మనం బాగా కుక్ చేసుకోవాలండి. సార్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా మనం, లేదంటే అడుగంటిపోద్ది మనం సార్ట్ చేయకపోతే. సార్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోద్ది అప్పుడు. చూడండి, టమాటా అంతా మగ్గిపోయింది మనకు, మనం వేసుకున్న టమాటా ప్యూరీ అంతా. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం బార్లీ వేసుకుందాం. ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న వాటర్తో పాటు వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 1 glass ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఎక్స్ట్రా నేను. ఈ వాటర్ కన్సిస్టెన్సీ హాఫ్ అయ్యేదాకా కుక్ చేసుకుందాం మనము, లిడ్ క్లోజ్ చేసుకొని. కన్సిస్టెన్సీ హాఫ్ అయిపోయిందండి మనకు వాటరు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మనము టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము. ఇలా థిక్నెస్ వచ్చినప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. అలాగే ఒక క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది మనకు. Don't forget to like, share, and also subscribe to MSP Lifestyle. Bye.